హలో అందరికీ. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే ఫిల్టర్ కాఫీతో డే స్టార్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మోస్ట్‌లీ ఉంటారు కదా! ఆ కోవలో నేను కూడా ఉన్నాననమాట. సో, ఈరోజు ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో, ఇది నేను చేసే ప్రాసెస్ అండి. సో, ఇది ఫిల్టర్ కాఫీ మేకర్ అనమాట. ఈ దీంట్లో మనం కాఫీ పౌడర్ ఏసేసుకొని వేడి నీళ్ళు పోసుకుంటే స్ట్రెయిన్ అవుతుందనమాట. ఆ కాఫీ పౌడర్ నుంచి స్ట్రెయిన్ అయిన డికాషన్‌ని మనం కాఫీలో కలుపుకుంటాము. సో, నేనిక్కడైతే 2 కప్స్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే దీనికి 4 చిన్న స్పూనేనండి ఇది. 4 స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఘాటుగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. మైల్డ్ ఉంటుందండి ఇది. వేడి నీళ్ళైతే పోసుకోవాలి. మన 2 కప్స్‌కి ఎంత సరిపోతుందో అంత నేనైతే హాఫ్ వరకు పోసాననమాట దీంట్లో. వేసాక ఇది మూత పెట్టేసేయాలి వెంటనే. సో, ఈ వేడి మీద ఉన్నప్పుడే డికాషన్ అంతా కూడా దిగుతుందనమాట. ఒక 10 మినిట్స్‌కి అంతా కూడా మనకు డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. ఫిల్టర్ కాఫీ డికాషన్. ఇది మనం తీసేసుకొని కప్స్‌లో పోసేసుకోవాలనమాట. కొంచెం వేడిగా ఉంటుంది. ఈ కప్స్‌లో కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ షుగర్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం డికాషన్ సగం సగంగా పోసేసుకుంటున్నాను ఉన్న డికాషన్ అయితే నేను ఈ కప్స్‌లో. వెంటనే చేసుకుంటే బావుంటుందండి. లేకపోతే చల్లగా అయిపోతుంది డికాషన్. మనము పాలు దీనికి కొంచెం చిక్కగా ఉన్న పాలు యూజ్ చేస్తే బావుంటుందనమాట. ఎందుకంటే ఇందులో మనం వాటర్ డికాషన్ లాగా యూజ్ చేస్తాం గదా! సో, చిక్కటి పాలు యూజ్ చేస్తే ఫిల్టర్ కాఫీకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేడి వేడి పాలు పోసేసుకొని మనం ఒక స్పూన్‌తో మిక్స్ చేసుకుంటే మన ఫిల్టర్ కాఫీ రెడీ అండి. మార్నింగ్ ఒక సిప్ వేస్తూ, న్యూస్ పేపర్ చదువుతూ, లేకపోతే టీవీ న్యూస్ చూస్తూ బాగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.